7 రూల్స్ ఆఫ్ మనీ. ధనం మూలం ఇదం జగత్. అంటే ఈ ప్రపంచం మొత్తానికి మూలాధారం డబ్బే. అలాంటి మనీ గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే 7 మనీ రూల్స్ని చెప్తాను. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అయితే ఈ మనీ రూల్స్ని అర్థం చేసుకోవడానికి నా ఫ్రెండ్ సుబ్బారావుకి జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తాను. ఇదొకటే కాదు, నా ఫ్రెండ్ మనీ యొక్క 7 రూల్స్ని ఎలా తెలుసుకున్నాడు, తన 9 to 5 జాబ్కి ఎలా రిజైన్ చేశాడు, అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. మా ఫ్రెండ్ పేరు సుబ్బారావు. హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు. కరెక్ట్గా ఫ్యూ వీక్స్ బ్యాక్ తను చేస్తున్న జాబ్కి రిజైన్ చేసేసాడు. కట్ చేస్తే 10 years బ్యాక్ ఆ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఆ జాబ్ చేస్తున్నంతసేపు తన మైండ్లో ఒకటే ఫీలింగ్, డే ఎప్పుడైపోతుంది, అసలు ఇంకా ఎన్నాళ్ళు ఇదే బోరింగ్ వర్క్ చేయాలి అని బాధపడుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు తన ఆఫీస్కి ఒక 50 years ఏజ్డ్ ఉన్న ఒక పర్సన్ వచ్చారు. ఆయన పేరే అప్పారావు. అతను ఒక కన్సల్టెంట్ కంప్యూటర్ ఇంజనీర్. తను పని చేస్తున్నంతసేపు అతని ఫేస్లో ఒక చిన్న స్మైల్తో చేస్తూ ఉండేవాడు. అది చూసి మా ఫ్రెండ్ సుబ్బారావుకి ఏం అర్థం కాల. ఒకరోజు అప్పారావు దగ్గరికి వెళ్ళి, మీరు రోజు ఇంత హ్యాపీగా ఇంత ఆనందమైన ఫేస్తో ఎలా వర్క్ చేయగలుగుతున్నారని అని క్వశ్చన్ వేశారు. దానికి ఆన్సర్గా అప్పారావు, మనం చాలా విషయాలకి హ్యాపీగా ఉండాలబ్బాయ్ అని ఆన్సర్ ఇచ్చాడు. ఆ సింపుల్ ఆన్సర్ మనోడికి నచ్చలేదు. సుబ్బారావు ప్రాబ్లం అంతా ఒకటే, అతనికి ఆ బోరింగ్ జాబ్ చేయడం వల్ల కావట్లేదు. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో క్వశ్చన్స్ అడిగాడు. ఆ క్వశ్చన్స్కి అప్పారావు సమాధానం విని సుబ్బారావుకు మతిపోయింది. తను కూడా 40 years ఏజ్లో ఒక స్టాక్ బ్రోకర్గా పనిచేసేవాడు. అప్పారావుకి కూడా ఆ 9 to 5 జాబ్ నచ్చేది కాదు. ఆ 40 ఏళ్ల వయసులో జాబ్ వదిలేసి ట్రావెలింగ్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ తీసుకున్నాడు. ఇది విన్న తర్వాత మనోడు ఫుల్ షాక్. అసలు ఇదంతా ఎలా పాసిబుల్ అయింది అని అప్పారావుని అడిగాడు సుబ్బారావు. అప్పుడు అప్పారావు తన లైఫ్లో నేర్చుకున్న 7 మనీ రూల్స్ గురించి చెప్పాడు. వాటిలో మొదటిది పే యువర్ సెల్ఫ్. అప్పారావు ఈ పాయింట్ గురించి ఒక మాట చెప్పాడు. మనలో చాలా మంది ముందు డబ్బు సంపాదించగానే సేవ్ అని అనుకుంటారు. 10 మందిలో 8 మందికి సేవింగ్స్ ప్లాన్ వేసుకోవడానికి టైమే ఉండదు. ఒకవేళ మీకు బెస్ట్ ఇంటెన్షన్స్ ఉన్నా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఎక్స్పెన్సెస్ మిమ్మల్ని ఎంత మనీ సేవ్ చేయాలో కూడా తెలియకుండా చేస్తాయి. అంతేకాదు, ఎంత స్పెండ్ చేస్తున్నామో కూడా తెలియదు. ఒక సర్వే ప్రకారం అమెరికాలో 60% ఆఫ్ పీపుల్ బడ్జెటింగ్ మీద ఫోకస్ చేయరు అని సర్వే చెప్తుంది. మరొక విషయం ఏంటంటే, అక్కడ ఉండే వర్కింగ్ ఎంప్లాయీస్కి వేజెస్ కూడా చాలా తక్కువ రావడం. ఇవన్నీ కలిసి వాళ్ళని మనీ సేవ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద దూరం పెడుతున్నాయి. ఎస్, ఆ సర్వే చెప్తుంది. అప్పారావు కూడా, నేను కూడా ఒకప్పుడు ఇలానే ఉండేవాడిని అని చెప్పాడు. కానీ కొన్ని ఫ్యూ ట్రిక్స్ తెలుసుకున్న తర్వాత ఇందులో నుంచి బయటపడ్డాను అని కూడా చెప్పాడు. ఆ ట్రిక్ ఏంటంటే 20-30-50 మెథడ్. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, మీకు వచ్చే ఇన్కమ్ లేదా శాలరీని ఈ పద్ధతిలో 3 partsగా డివైడ్ చేయండి. అందులో 50% మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే రెంట్, యూటిలిటీస్, అంతేకాకుండా గ్రాసరీస్, వీటి కోసం పక్కన పెట్టండి. ఆ తర్వాత 30% ఉంది కదా, ఎంటర్టైన్మెంట్, ఈటింగ్, ఇలాంటి వాటికి యూజ్ చేయండి. ఇంకా 20% ఉంది, మీ సేవింగ్స్గా పెట్టుకోండి. ఇది ఒక పద్ధతి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అందరూ దీన్ని అడాప్ట్ చేసుకోలేరు. అలాంటి వారికి ఇంకో ట్రిక్ కూడా ఉంది. ఆ ట్రిక్ వెరీ సింపుల్. మీ అకౌంట్లోకి వచ్చే శాలరీని ఆటోపే మోడ్లో సేవింగ్స్ అకౌంట్కి లింక్ చేసినప్పుడు మీరు సేవింగ్స్కి ఎంతైతే మనీ లిమిట్ ఇచ్చారో అంత డెబిట్ అవుతుంది. ఇలా అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సేవింగ్స్కి అలోకేట్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద మనీ రూల్. నెంబర్ 2, సేవింగ్ వోంట్ మేక్ యూ రిచ్. ఈ పాయింట్ చాలా మందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. అదేంటి, మనీ సేవ్ చేస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టే అని అనుకుంటారు కదా. కానీ అది తప్పు. మన భారతదేశంలో ఉన్న ఇన్ఫ్లేషన్కి, అంటే ద్రవ్యోల్బణం, ప్రతి ఇయర్కి కనీసంగా 5% పెరుగుతుంది. మీరు ఒకవేళ బ్యాంక్స్ ఇచ్చే సేవింగ్స్ అకౌంట్లో డబ్బు మొత్తం పెట్టినా అప్పుడు ఉన్న ఇన్ఫ్లేషన్కి వచ్చిన ఇంట్రెస్ట్ సరిగ్గా సరిపోతుంది. అలాంటప్పుడు మీకు బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఉన్నా పెద్ద యూజ్ ఉండదు. అదే మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్స్లో కానీ మనీ ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దీనికి ఉదాహరణగా అప్పారావు తను చేసిన ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాడు. తనకి 18 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ 500 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత అప్పారావుకి 40 సంవత్సరాల వయసు రాగానే తను ఇన్వెస్ట్ చేసిన దానికన్నా 5 times ప్రాఫిట్ చూశాడు. సో అందుకని మనీని సేవ్ చేయడం అంటే ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలి అని అర్థం. సో
మీరు కూడా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి అనుకుంటే డబ్బుని స్పెండ్ చేసే విధానాన్ని, పద్ధతిని మార్చండి. ఇక మూడోది, బీ బిలో యువర్ మీన్స్. ఈ పాయింట్ గురించి చాలామందికి ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే మనీ అందరూ సంపాదిస్తున్నారు, కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే వాళ్ళు సంపాదించిన దానికన్నా స్పెండ్ చేసేది ఎక్కువ ఉంటుంది. అందుకే అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం అవుతుంది. మన మైండ్ ఎలా ఆలోచిస్తూ ఉంటుందంటే, మన రిటైర్మెంట్ ప్లాన్ కన్నా ఐఫోన్ కొనడానికి నా శాలరీ సరిపోతుందా లేదా అనే విషయాల గురించి మనకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ట్రూత్ ఏంటంటే, మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయాలి అంటే మీకు వచ్చే శాలరీకి ఎగ్జాక్ట్ లివింగ్ని మెయింటైన్ చేయొద్దు. ఇలా అనడానికి ఒక రీజన్ ఉంది. మీరు అలా ఎగ్జాక్ట్ లివింగ్ని మెయింటైన్ చేస్తే మీరు ఎటువంటి సేవింగ్స్ చేయలేరు. మీరు కానీ మీకున్న ఫినాన్షియల్ లివింగ్కి తగ్గి మీ లివింగ్ని మెయింటైన్ చేయగలిగితే లంసంలో డబ్బు మిగులుతుంది. ఇప్పుడు అదే మనీతో ఒక మంచి బిజినెస్ పెట్టారనుకోండి, బిజినెస్ సక్సెస్ అయితే ఆ ప్రాఫిట్స్ 2 to 3 times ఉంటుంది కదా. సో అందుకే మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కన్నా కొంచెం తగ్గి బతకగలిగితే మీ లైఫ్లో చాలా డిఫరెన్స్ చూడొచ్చు. ఇక ఫోర్త్ వన్, మెయింటైన్ ఎమర్జెన్సీ ఫండ్స్. మన సుబ్బారావుకి అప్పారావు గారు చెప్పిన మనీ రూల్స్లో అతి ముఖ్యమైనది అలోకేటింగ్ ఎమర్జెన్సీ ఫండ్. ఈ విషయాన్ని చాలా మంది లైట్గా తీసుకుంటారండి. అయితే దీని గురించి అప్పారావు సుబ్బారావుకి చాలా గట్టిగా చెప్పాడు. ఒక్కసారి తన వైఫ్కి విపరీతంగా ఒంట్లో బాలేదు. 3 months హాస్పిటలైజ్డ్ అయింది. ఆ టైంలో అప్పారావుకి ఎమర్జెన్సీ ఫండ్ ఎంతో యూజ్ అయింది. అంతేకాకుండా తన పనులన్నీ పక్కన పెట్టి తన వైఫ్తో చాలా టైం స్పెండ్ చేయగలిగాడు. ఇదే విషయం చెప్పాడు మన సుబ్బారావుకి అప్పారావు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? ఎమర్జెన్సీ ఫండ్స్కి మన లైఫ్లో ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది అర్థమైంది కదా. సో మీరు కూడా మీ ఫ్యామిలీకి సంబంధించి ఖచ్చితంగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ని మెయింటైన్ చేయండి. ఇక ఫిఫ్త్ వన్, యూజ్ డెబిట్స్ కేర్ఫుల్లీ. మన అప్పారావు రిచ్గా ఉండడానికి యూజ్ చేసిన మరో బెస్ట్ మనీ రూల్ ఏంటంటే, ఏ బ్యాంక్ దగ్గర క్రెడిట్ కార్డ్స్ తీసుకొని వాళ్ళని రిచ్ పర్సన్గా మార్చలేదు. ఫర్ సపోజ్ ఏ హోమ్ లోనో లేదా ఎడ్యుకేషన్ లోనో తీసుకుంటే అది నాకు తెలిసినంత వరకు ప్రాబ్లమేటిక్ కాదు. ఎందుకంటే అవి ఫ్యూచర్లో డబుల్ అయ్యి అసెట్స్గా మారుతాయి. అలా అసలు అవసరం లేని ప్రోడక్ట్ని కొని షో ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తే అది మిమ్మల్ని డెఫినెట్గా డెబిట్స్లోకి తోసేస్తుంది. దీని గురించి అప్పారావు తన లైఫ్లో జరిగిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు. తనకి ఫ్యాన్సీ కార్స్ అంటే చాలా ఇష్టం, కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే కార్ వాల్యూ ఎప్పటికప్పుడు పడిపోతూనే ఉంటుంది. సో అలాంటప్పుడు వాల్యూ తగ్గే ప్రోడక్ట్స్ని అప్పు చేసి మరీ కొనొద్దు. ఇన్ కేస్ కొనాలి అంటే మీకు ఆ ప్రోడక్ట్ కొనే రేంజ్ వచ్చే వరకు సైలెంట్గా ఉండాలి. నో, నేను ఖచ్చితంగా కొనాలి అని అనుకుంటే మాత్రం ఆ ప్రోడక్ట్ ప్రైస్ తగ్గేంత వరకు వెయిట్ చేయాలి. ఇక సిక్స్త్ వన్, లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. అప్పారావు బెటర్ పొజిషన్లో ఉండడానికి ఇదే ముఖ్య కారణం. మనం ఎంత నేర్చుకుంటే అంత ఇన్కమ్ని క్రియేట్ చేయొచ్చు. అప్పారావు ఇలా ఉండడం వల్ల రోజు మొత్తం యాక్టివ్గా పనిచేయగలుగుతున్నాడు. అతను ఎంతో పిచ్చిగా అభిమానించే బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వీరందరినీ చూసి అప్పారావుకి అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఎన్నో బుక్స్ చదివారు, ఎంతో మందితో పర్సనల్గా మీట్ అయ్యి నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అయ్యారు. తను కూడా అట్లీస్ట్ ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అని అనుకున్నా, నేను డెఫినెట్గా బుక్కులు చదవాలి, నా డైలీ రొటీన్లో ఒక పార్ట్ చేసుకోవాలి ఆ పనిని అని అర్థం చేసుకున్నాడు. అలా అలవాటు చేసుకోవడం వల్ల కొత్త ఆపర్చునిటీస్ గురించి తెలుస్తాయి, కొత్త ఐడియాస్ జనరేట్ చేయగలుగుతాం. ఇక్కడ అప్పారావు బుక్స్ చదవాలని చెప్పలేదు, అసలు చదవడం అనేది అలవాటు చేసుకోవాలి. అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్, బిజినెస్ న్యూస్ చదివినా మనకెంతో కొంత నాలెడ్జ్ వస్తుంది. మరి ఎంత నేర్చుకుంటే అంత లైఫ్లో సక్సెస్ అవుతారు, నో డౌట్. ఇక సెవెంత్ పాయింట్, మనీ వోంట్ మేక్ యూ హ్యాపీ. ఈ 6 మనీ రూల్స్ అన్నీ విన్న తర్వాత సుబ్బారావుకి వెంటనే తన లైఫ్ని కూడా రిచ్గా లీడ్ చేయడం కోసం ఏదో ఒకటి అప్లై చేద్దాం అనుకున్నాడు. ఇతని ఎక్సైట్మెంట్ చూసినా ఆఖరిగా ఒకటి మిగిలిందిగా, ఆ మనీ రూల్ని చెప్పాడు. అది ఏంటంటే, డబ్బు అన్ని సంతోషాలని ఇవ్వలేదు, మనీని కరెక్ట్గా స్పెండ్ చేస్తేనే అది హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది. హ్యాపీనెస్ అనేది మంచి ఐఫోన్ కొంటేనో లేదా మంచి అవుట్ఫిట్ ఉంటేనో రాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు కొన్న ఐఫోన్ కానీ అవుట్ఫిట్ కానీ కొన్ని రోజులకి నార్మల్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. అగైన్ మళ్ళీ అదే డబ్బున్న హ్యాపీనెస్ లేని పొజిషన్కి వస్తారు. సో ఇలాంటి పనులు చేసే బదులు మీ పేరెంట్స్కి ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్న డ్రీమ్ కార్ని కొనివ్వండి. వాళ్ళ హ్యాపీనెస్ని మీరు ఎంజాయ్ చేయండి, మీకు నిజమైన హ్యాపీనెస్ వస్తుంది. డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి ఆ మెమరీస్ని క్యాప్చర్ చేయండి, ఇది నిజమైన హ్యాపీనెస్. సో ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత హ్యాపీగా ఉంటారు అనేది తప్పు. ఈ ఎగ్జాంపుల్ని బట్టి మీకు అర్థమైందనుకుంటాను. ఈ పాయింట్స్ విన్న తర్వాత మన కథానాయకుడు సుబ్బారావు ఎంతో కాన్ఫిడెన్స్తో
ఆనందంగా తన జాబ్కి రిజైన్ చేసి తన డ్రీమ్ అయిన వరల్డ్ టూర్కి రెడీ అయ్యాడు. హలో, మీరు కూడా ఈ 7 మనీ రూల్స్ ఫాలో అయ్యి మీ లైఫ్లో నిజమైన హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.